టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన టార్చర్ భరించలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబుతూ ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలనమైన వీడియో లేఖను విడుదల చేశారు. యమదొంగ సినిమాకు శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహం ఉందని శ్రీనివాసరావు చెప్పారు. ఒక అమ్మాయితో ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలిపారు. ఆమెను ముందు రాజమౌళి ప్రేమించాడని, ఆ తర్వాత తాను ప్రేమించానని చెప్పుకొచ్చారు. అయితే కెరీర్ ప్రారంభంలో వివాదం వద్దనుకుని రాజమౌళి కోరిక మేరకు అమ్మాయిని తాను త్యాగం చేశానని చెప్పారు. అయితే రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయ్యాక గతంలోని విషయాలను ఎవరికో చెప్పనని అనుమానంతో తనను వేధించడం మొదలుపెట్టాడని శ్రీనివాసరావు తెలిపారు. రాజమౌళి టార్చర్ను 54 ఏళ్ల వయసులో తాను తట్టుకోలేకపోతున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజమౌళికి తాంత్రిక విద్యలు కూడా తెలుసునని, ఆయనకు పోటీగా ఉన్న డైరెక్టర్లందరినీ తొక్కేశాడని, ఇప్పుడు మరికొందరు దర్శకులను టార్గెట్ చేశాడని ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటికి సంబంధించి నిజాలు తెలియాలంటే రాజమౌళికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో లెటర్ను తన సన్నిహితులకు శ్రీనివాసరావు పంపించారు. ఎస్ఎస్ రాజమౌళి అండ్ రామ రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడు చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళు ఎంఎం కీరవాణి, గంగరాజు గారు, చంద్రశేఖర్ రిలేటి, అను రాఘవపూడి, మైత్రి మూవీస్ ఎంఓ చెర్రి, డ్రీమ్ ఫార్మర్ సుధీర్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్. మేము అది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం, మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్యా 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం, మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది, అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాడు. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. పరిస్థితి ఏంటంటే కాలం అన్ని మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయాను. ఎందుకంటే కెరియర్ బిగినింగ్ లోనూ ఎవరో వర్క్ లేదు. ఇదంతా శాంతినివాసన్ కంటే ముందు జరిగిన విషయం.